ఇంకా ముందుకు ధ్యానాన్ని కొనసాగించుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము, ఆ తర్వాత 10-11 వచనాలు చదువుకుందాం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. 10-11 వచనాలు చదువుకుందాం. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేత ఈ సమయం మీ మాటలు వినడానికి మీ వైపు చూస్తూ మీ కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు. గత వారములోనూ కొంత ధ్యానించడానికి సహాయపడిన దేవా, ఇంకనూ ఈ వాక్య భాగములో నుండి మాతో మాట్లాడుటకు మీరు ఉద్దేశించిన మీ మాటలు నేడు మాకు వినిపించమని, మాకు ఉపదేశించమని ప్రార్థిస్తున్నాం. మీ పక్షమున నిలిచిన వాడను, మీ దాసుడను, బలహీనుడను కనికరించి మీ కృపచేత బలపరచండి. మీ శిలువ చాటున మరుగుపరచండి. మీ మాటలు నా నోటికి అందించి నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందండి ప్రభువా. వాక్య ధ్యాన సమయములో అపవాది తన కుయుక్తుల చేత ఎవరిని మోసపరచకుండా పిల్లలను ప్రభువా మరి ఉపయోగించుకొని అల్లరి జరిగించకుండా, మమ్మను ఏ విధము చేతను శోధించకుండా వాని కుయుక్తులను లయపరచండి. పరిశుద్ధాత్మ కాపుదలలో మేముంటుండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు మీ మాటలు వినిపించమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము ఆ దగ్గర ఉంచుకోమ్మా అమ్మాయిని, జస్ట్ లేకుంటే పైకి పంపొచ్చు కదమ్మా, పైకి పంపొచ్చు పిల్లలతో, వాళ్ళు ఏదని ఇస్తారు. పిల్లలను పైకి పంపే ప్రయత్నం చేయండి. అవసరమైతే మీరు అక్కడ కూర్చొని వినండి, అక్కడ కూడా వినబడుతుంది సాధారణంగా. ఎందుకంటే పిల్లలకు అలవాటు చేయడం మంచిది. స్కూల్కి ఎలా అలవాటు చేస్తారు, సండే స్కూల్కి కూడా అలవాటు చేయాలి. అవసరమైతే మీరు అక్కడనే కూర్చొని వినండి, అక్కడికి కూడా వినబడుతుంది. పిల్లలను కూడా అలవాటు చేసిన వారైతారు. మనము వరుసగా ధ్యానిస్తూ వచ్చాం. దాదాపు ఈ 5 కాండాలు, ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఇశ్రాయేలుల ప్రయాణం, వారి అరణ్యములో ప్రయాణాన్ని గూర్చి, ప్రయాణాల్లో జరిగిన సంభవాలను గూర్చి మనము ఎన్నో ఆత్మీయమైన పాఠాలు నేర్చుకున్నాం. వారిప్పుడు యోర్దాను యువతలే ఉన్నారు. మోషే ప్రభు సన్నిధికి కొనిపోబడ్డాడు. నాయకత్వము యెహోషువకు దేవుడు అప్పగించాడు. కనుక యెహోషువను పిలిచి ఈ మాటలు పలికాడు, నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను దాటి నేను ఇశ్రాయేళ్ళకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి అన్నాడు. యెహోషువను ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనము విస్తారంగా గతసారి ఆలోచన చేశాం. యెహోషువలో ఉన్న యోగ్యతలు, దేవుడు ఆశించినవి, దేవుడు కనుగొన్నవి, దేవుడు ఇష్టపడిన అతనిలో ఉన్న మంచి లక్షణాలు, యోగ్యతలన్నీ దేవుడు
చూచి అతన్ని ఏర్పరచుకున్నాడు. మోషే కూడా ఎరగకుండానే తనతో ఉన్న యెహోషువ దేవుని యొక్క దృష్టిలో ఆ స్థాయికి ఎదిగిపోయాడు. అది చాలా మనకు పాఠం. దేవుని దృష్టిలో మనము ఎదుగుతూ ఉండాలి. ఈ గొప్ప నాయకత్వం ఇది. 30 లక్షల కాలు బలం కలిగిన వారిని, పైగా వారు తిరుగుబాటు చేసిన జనం, ఎదిరించిన జనం, వీరందరినీ ఇప్పుడు యెహోషువ ముందుకు నడిపించాలి. చాలా గొప్ప బాధ్యత దేవుడు అతని మీద ఉంచాడు. ఇప్పుడున్న బాధ్యత, ఇప్పుడున్న ప్రయాణం వెనుక జరిగిన ప్రయాణం వంటిది కాదు. ఇప్పుడు వారు స్వాధీనపరుచుకోవాలి. ప్రయాణం ముగిసింది. ఇప్పుడు దేవుడు వారికి ఆజ్ఞాపించి వారికి వాగ్దానము చేసిన ఆ దేశాన్ని వారు స్వాధీనపరచుకోవాలి. స్వాధీనపరచుకోవడానికి అది ఊరికే ఖాళీగా ఉన్న స్థలం కాదు, ఖాళీగా ఉన్న ప్రదేశం కాదు. అది అక్కడ 7 జాతుల ప్రజలు ఉన్నారు ఆల్రెడీ. వారు బహు దుర్మార్గులు. వారి దుష్టత్వము దేవుని దృష్టిలో నిండిపోయిందంటే దేవుని దృష్టి కొలతలకు అది ఎక్కువైపోయింది. ఎంతగా మన్నించాలో అంతగా మన్నిస్తూ ఇంకా కనిపెట్టుచుండగా వారి దుష్టత్వము నుండి వారు తొలగిపోలేదు. కనుక దేవుడు వారిని తొలగించాలని నిర్ణయించాడు. కనుకనే వారిని వెళ్ళగొట్టి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను అక్కడ స్థిరపరచాలని ఆ దేశాన్ని దేవుడు వారికి ఏర్పరిచాడు. పాలు తేనెలు ప్రవహించే దేశము, శ్రేష్టమైన దేశం అది. కనుక దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు. ఆ దేశానికి వారిప్పుడు బయలుదేరాలి. కనుక యెహోషువ లేచి దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లుగా నాయకులను పిలిచాడు. ఆ ప్రజలలో నాయకులు కూడా ఉన్నారు. ప్రజల నాయకులకు అన్నాడు. ఇతను ఒక నాయకుడు అంటే ప్రజల నాయకులు కూడా ఉన్నారు. అలాగూ దేవుడు మోషే ద్వారా ఏర్పరిచాడు. వారు సామర్థ్యులే. మనం గతసారి కొన్ని విషయాలు విడిచిపెడుతూ అవసరమైనవి ధ్యానిస్తూ వచ్చాం. కానీ మీ స్వంత ధ్యానములో మీరు వాటిని గమనిస్తే చాలా అద్భుతమైన ఏర్పాటు, దేవుని ఏర్పాటు. ఈరోజు ప్రపంచ దేశాలకు ఒక మోడల్గా ఆ దినాల్లోనే ప్రభు పరిపాలన, నాయకత్వాలు ఏర్పరిచాడు. వాటిని బట్టి ఇప్పుడు దేశాలు తమ రాజ్యాంగాలలో వాటిని పొందుపరుచుకున్నారు. అంతటి గొప్ప అద్భుతమైన నడిపింపులో దేవుడు తన ప్రజలను నడిపించాడు. ప్రజల నాయకులను పిలిచాడు. గోత్రానికి ఒక నాయకుడిని దేవుడు ఏర్పరిచాడు. ఏర్పరిచిన నాయకులను పిలిచి వారికి ఆజ్ఞాపించి జనులతో ఈ విధంగా మాట్లాడాలని చెప్పాడు. ఏ విధం అది? స్వాధీనపరుచుకొనుటకు 11వ వచనం చూడండి. మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి అన్నాడు. అది స్వాధీనపరచుకోవడానికి యోర్దాను దాటాలి. ఇప్పుడు యోర్దాను దాటాలి అంటే ఎప్పుడైనా తీరికగా దాటుదాములే అనుకోవడానికి కూడా వీల్లేదు. దానికి కూడా దేవుడు సమయాన్ని నిర్ణయించాడు. 3 దినములలోగా మీరు దాటాలి అన్నాడు. దాటక ముందు మీరేం చేయాలి? ఆహారమును సిద్ధపరచుకోవాలి అన్నాడు. ఈ 3 విషయాలు మనకు అద్భుతమైన పాఠాలు దేవుడు నేర్పిస్తున్నాడు. యోర్దాను మహా గొప్ప ప్రవాహం. అదే యోర్దాను ఇప్పుడున్న స్థితిలో ఇజ్రాయేలు దేశాన్ని చూపించినప్పుడు ఆ యోర్దాను చాలా చిన్నదిగా మనకు కనిపిస్తుంది. ఎన్క్రోచ్మెంట్ అయి ఉంటుంది అంతా. ఇప్పుడు అంత ప్రవాహం కనిపించదు కొన్ని చోట్ల. అది ఆ టీవీలో, యూట్యూబ్లో చూసిన విషయాలే. మనం ప్రత్యక్షంగా వెళ్ళలేదు. కానీ ఆ విధంగా మనం చూసినప్పుడు ఇప్పుడు అంతటి ప్రవాహం లేదు. కానీ ఆ దినాల్లో చాలా పెద్ద ప్రవాహం అది.
యోర్దాన్ అంటేనే కిందికి ప్రవహించున్నది అనే అర్థముతో కూడిన మాట అది. ఈ ప్రవాహాన్ని వారు దాటాలి. ఇంతవరకు వారు అరణ్య అనుభవములో ప్రయాణం చేశారు. ఇప్పుడు ఒక ప్రవాహాన్ని దాటే అనుభవం వారికి దేవుడు ఏర్పరిచాడు. ఆ ప్రవాహములో కొట్టుకుపోవద్దు, ఆ ప్రవాహంలో దాటిపోవాలి. ఈరోజు లోకమనే ఈ లోకములో ఉన్న దుష్ట ప్రవాహం ఇది. వీటిలో కొట్టుకొని పోయేవారు చాలామంది ఉన్నారు కదా. అలవాట్లలో కొట్టుకొని పోతున్నారు, ఆచారాల్లో కొట్టుకొని పోతున్నారు. ఈ లోక ఏర్పాట్లలో కొట్టుకొని పోతున్నారు. విశ్వాసులు అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి, దాటాలి. అది దాటడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని ఏర్పాటు ఉన్నది, ఆ ఏర్పాటులో మనం ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఏర్పాటులోనే ఉన్నారు. దాటమని చెప్పిన దేవుడు వారిని విడిచిపెట్టి ఊరుకోలేదు, ఎలా దాటాలో చెప్పాడు. ముందు అధ్యాయములో మనం ముందు చదివితే మరొక ధ్యానములో మనం ఆ విషయాలను గ్రహించగలుగుతాం, ఎలా వారు దాటారు. కానీ దాటాలి, ఆ ప్రవాహములో కొట్టుకొని పోవద్దు. ఈరోజు కూడా లోక ప్రవాహం ఉన్నది, అది దాటాలి. మనం లోకాన్ని దాటాలి, మన జీవాన్ని దాటాలి. అప్పుడే మనకు దేవుడు ఏర్పరిచిన ఆ స్వాస్థ్యము మనము స్వాధీనపరచుకోగలుగుతాం. ఎన్ని దాటాలి? ఈ శరీరమును దాటి వెళ్ళిపోవాలి. మనం ఒకటి లోకాన్ని దాటి వెళ్ళిపోవాలి. ఈ రెండింటిపైన మనము మన మనసు ఉంచుకొని వాటి మీదనే మనము ఆ ప్రవాహములోనే ఉండిపోతే కొట్టుకొని పోతాం, దాటిపోలేం. లోకములో మునిగిపోతాం. ఈ ప్రవాహము చాలా భయంకరమైనది. నది ఎప్పుడైనా ప్రవహించేటప్పుడు చూశారా? ఇప్పుడు ఈ దినాల్లో వరదలు వచ్చినప్పుడు టీవీలో కూడా చూపించారు, గోదావరి ఎంత తీవ్రంగా ప్రవహిస్తున్నది. ఆ ప్రవాహములో ఎంతటి బలవంతులైనా, ఎంతటి ఈదగలిగిన వారు కూడా ఆ ప్రవాహంలోనికి వెళ్ళలేరు. అంతటి బలమైన ప్రవాహము. ఈ లోకంలో అపవాది ఉన్నాడు. అపవాది ప్రవాహానికి కారకుడు, వాడే దీన్ని కొనసాగించేవాడు. ఎవరిని ఎక్కువగా దృష్టి పెడతాడంటే ప్రభునందు ఉన్న వారి మీదనే ఎక్కువ దృష్టి ఉంటుంది వాంది. ప్రభు దృష్టి కూడా మన మీద ఉంటుంది, నీతిమంతుల మీద. కీర్తనల గ్రంథములో ఉన్నది, ఆయన దృష్టి నీతిమంతుల మీద నిలిపి ఉంచాడు. అదే సమయంలో అపవాది కూడా మన మీదనే దృష్టి ఉంచుతాడు. పేతురు రాసిన పత్రికలో వాడు ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు అన్నాడు. ఇంతమంది లోకంలో ఉండగా వెతకవలసిన అవసరం ఏంటి వానికి? కానీ వెతకడం ఎవరి కొరకంటే నీతిమంతుల కొరకు, ప్రభునందు విశ్వసించిన వారి కొరకే. కనుక ప్రవాహము దాటాలి అనేది దేవుడు మనకు చూపిస్తున్నాడు. వీటి అందే మనము మన మనసు ఉంచుకొని, అందుకే చాలా చోట్ల ప్రభు భూ సంబంధమైన వాటి మీద మనసుంచుకొనకుడి అని ఫిలిప్పీ పత్రికలో రాశాడు, కొలస్సై పత్రికలో రాశాడు. శరీర సంబంధమైన వాటి మీద మనసుంచుకొనకుడి అని రాశాడు. ఎప్పుడైతే మన మనసు వీటన్నిటి మీద ఎక్కువగా కలిగి ఉంటామో వీటిని దాటి వెళ్ళడానికి చాలా కష్టం. మనకు దాటి వెళ్ళలేకపోతాం, ఇంకా ఉండాలనుకుంటాం ఎక్కడే. లోతు భార్య, లోతు కుటుంబము మనం ఆలోచన చేస్తే సొదొమ గొమొర్రాలో వారు ఉన్నారు. అతని ఏర్పాటు, అతని కోరికయే ప్రారంభములో చాలా అది వేరైపోయింది దేవుని దృష్టిలో. కనుచూపుకు అందంగా కనిపించింది కాబట్టి సొదొమను ఏర్పరచుకొని అక్కడికి వెళ్ళాడు. కానీ సొదొమ ప్రజలు చాలా దుర్మార్గులని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. అది ఎంతటి దుర్మార్గతకు దారితీసిందంటే ఆకాశము నుండి అగ్ని గంధకాలతో కాల్చివేయడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు.
అలాంటి దేశాన్ని, అలాంటి ప్రాంతాన్ని ఏర్పరచుకొని లోతు అక్కడ నివసించాడు. పైగా లోతు నీతిమంతుడు. సరే, దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అబ్రహాము వేడుకున్నాడు. ఒకవేళ అబ్రహాము ప్రార్థన చేయకపోతే లోతును కూడా బయటికి తీసేవాడో లేదో కానీ అబ్రహాము 4-5 సార్లు దేవుని సన్నిధిలో పేరు చెప్పకుండానే, తన వారిని కాపాడమని అనకుండానే, నీతిమంతులు ఉంటే ఒకవేళ నాశనం చేస్తావా అని ప్రభు సన్నిధిలో ఎన్నోసార్లు వేడుకున్నాడు. ఆ కారణాన దేవుడు లోతును ఆ సొదొమ గొమొర్రాల నుండి బయటికి తీసుకురావడానికి సిద్ధపడ్డాడు, వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళినట్లుగా అక్కడ మనం చూస్తాం. లోతు తన భార్య పిల్లలు రావడానికి ఇష్టపడ్డారా చెప్పండి? తడువు చేసెను అని ఉన్నది. తడువు చేశాడు. అక్కడే ఉండిపోవాలని ఆలోచన చేశాడు. ఇక్కడ నుండి బయటికి వెళ్ళి ఆ పర్వతం మీదకి వెళ్ళమంటే ఏదో ఒక సాగు చెప్పాడు. ప్రభువా, ఆ పర్వతానికి నేను వెళ్ళను, ఇక్కడ చిన్న ఒక ఊరున్నది కదా, అక్కడికి వెళ్తా. అది కూడా దేవుడు దాన్ని కూడా అగ్నిగంధకాలతో కాల్చివేసే ఆలోచనలోనే ఉన్నాడు. అది కోరుకున్నాడు. మళ్ళీ ఎందుకు ఇలా జరిగిందంటే తన జీవితకాలం అంతా తన మనసంతా ఎక్కడున్నది? ఆ ఊరి మీదనే, ఆ ప్రజల మీదనే, అక్కడున్న ప్రాంతం మీదనే. ఇంత చెప్పినా అగ్నిగంధకాలతో దీన్ని కాల్చేస్తానన్నా వెంటనే బయలుదేరడానికి సిద్ధపడలేదు. తన మనసు ఇంకా అక్కడే ఉన్నది. తన అల్లుళ్ళను కూడా రమ్మని కోరితే రాలేదు వారు. అలాంటి భయంకరమైన స్థితిలో మనుషులు ఉన్నారు. ఆయనను అపహసించారు, గేలి చేశారు, తన దగ్గరికి వచ్చిన వారిని అవమానపరచగోరారు. అలాంటి స్థితిలో కూడా తడువు చేశాడు. సిద్ధపడలేదు. సిద్ధమైన మనసు లేదు విడిచిపెట్టడానికి. ఈరోజు మనకు ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. మనము స్వాధీనపరచుకొనబోయేది చాలా శ్రేష్టమైనది. దాని కొరకు మనము విడిచిపెట్టడానికి సిద్ధపడాలి. ఇది దాటిపోవడానికి సిద్ధపడాలి. మనం యోర్దానులో ఉండిపోవద్దు, యోర్దాను యువతలో ఉండిపోవద్దు. అక్కడే ఉంటే మనకు దేవుడు వాగ్దానము చేసిన ఆ శ్రేష్టమైన దేశము వారికి దొరకదు. ఈరోజు మనకు కూడా శ్రేష్టమైన తన దేశము, పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు ఏర్పరిచాడు. వారు తడువు చేస్తూ ఉండిపోగోరారు. వారి చేతులు బట్టి బయటికి తీసుకొచ్చాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానం అది. దేవుడు కృప చూపాడు కనుక వారు బయటకు వచ్చేసారు, కానీ వారి మనసు లేదు. అందుకే లోతు కుటుంబము నష్టపోయిందండి. లోతు కుటుంబం భార్య వెనుక తిరిగి వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది. నాకు ఆ పర్వతం వద్దన్నవాడు ఒక ఊరుని ఏర్పరచుకున్నాడు, అక్కడ భయంతో గడిపాడు. మళ్ళీ నేను వెళ్తానని తీర్మానం చేసుకొని మళ్ళీ పరిగెత్తి ఆ పర్వతం మీదకి ఎక్కాడు. కానీ అక్కడ ఏం జరిగింది? కుటుంబం అంతా పతనం అయిపోయింది. లోతు చరిత్రనే ముగిసిపోయింది. తన సంతానము శపించబడిన సంతానముగా మిగిలిపోయింది. ఇశ్రాయేలులో నుండి వారిని లెక్కించలేదు, వారిని తొలగించేశారు. లేకపోతే అబ్రహాముతో ఉంటే అదేవిధంగా ఆ దేశానికి వెళ్ళేవాడేమో. అబ్రహామును విడిచిపెట్టాడు, లోకాన్ని ఆశ్రయించుకున్నాడు. అది కూడా విడవడానికి తడువు చేశాడు. పూర్తిగా పతనమైపోయాడు. జీవితమే గతించిపోయింది. ఇలాంటి ప్రమాదం ఉన్నది ప్రియులారా. లోక ప్రవాహములో కొట్టుకొని పోకుండా ఎల్లప్పుడూ మనము సిద్ధముగా ఉండాలి. దేవుని యొక్క పిలుపు యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది ఏంటంటే, మనం యోర్దాను దాటాలి. అది ఫస్ట్ మెసేజ్ వారికి యెహోషువ ద్వారా.
ఇప్పుడు వారేం చేయాలి? సిద్ధపడాలి. ఇప్పుడు ఇంతవరకు మేము వెనుదిరిగిపోతాం, వెనకకెళ్ళిపోతాం అన్నవారు ఇప్పుడు ఏం చేయాలి? ముందుకు యోర్దాను దాటడానికి సిద్ధపడాలి. ఇప్పుడు ఆ వెనుకకు వెళ్ళిపోతామన్న తరమంతా గతించిపోయిందండి. ఇప్పుడు నూతనమైన తరం ఇది. వెనుకకు తిరిగిపోతామన్నవారు అక్కడే అరణ్యములోనే ఏమైపోయారు? నశించిపోయారు. వెనుదిరిగే స్వభావం మనల్ని ఎప్పుడైనా నాశనానికి దారితీస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. వెనుక తీసిన వారు నాశనము కొరకే అన్నాడు. చాలామంది ఆ తరమంతా గతించిపోయింది. ఒక నూతనమైన తరము ఇప్పుడు యోర్దాను దాటబోతుంది. కనుక మనము కూడా సిద్ధంగా ఉండాలనే ఉపదేశాన్ని మనము ఈ వాక్యము ద్వారా పొందుతూ ఉన్నాము. సిద్ధపడాలి, ఏదైనా విడవడానికి, యోర్దాను దాటడానికి సిద్ధపడాలి. ఆ ప్రవాహము దాటించేవాడు ప్రభువే. ఎలా దాటించాడు మనకు తెలుసు కదా. అద్భుతం, దేవుడు అద్భుతం. దేవుడు అద్భుతాలు చేస్తాడు మన జీవితాల్లో. అది అసాధ్యం అనుకున్నారు. యోర్దాను దాటడం సాధ్యమా చెప్పండి? ఒక ప్రవాహము దాటాలి. అది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక పడవలో అక్కడికి వెళ్ళిపోతాం అనడానికి 30 లక్షల మంది దాదాపు ఉంటారు అక్కడ. అంతమంది దాటాలి అంటే ఆ ప్రవాహమును దాటాలి. పిల్లలు, పశువులు, వారికి ఉన్న సమస్తముతో వారు దాటిపోవాలి. ఎవరికి సాధ్యమవుతుందండి? ఒక ఇండివిజువల్కు కానీ ఏ నాయకునికి కానీ అది సాధ్యం కాదు నడిపించడానికి. దేవుని నడిపింపులో వారు ఉన్నారు, అది వారికి భాగ్యం. అది ఈనాడు మనము ఆయన నాయకత్వములో, ఆయన ఆధీనములో, ఆయన అధికారములో ఉంటే భాగ్యులము, ధన్యులం మనం. అందుకే నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని సామెతల గ్రంథములో రాశాడు. మన నడిపింపు, మన ప్రవర్తన, మన ప్రతిదానికి ప్రభువుకు అప్పగించుకోవాలి, ఒప్పుకోవాలి. దేవా, నీవు ఎలా నడిపించినా అలా నేను నడుస్తాను. ఇప్పుడు వీరేం చేయాలి? దేవుడు ఏర్పరిచిన యెహోషువ నాయకత్వానికి వారు అప్పగించుకోవాలి. వారందరూ అదే తమ మాటతో, తమ నోటి మాటతో ఒప్పుకున్నారు. చూడండి 17వ వచనములో, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట కూడా విందుము అన్నాడు. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును గాక అని వారు ఒప్పుకున్నారు, దాటగలిగారు. దేవుని యొక్క ఆధీనానికి అప్పగించుకోవాలి. దాటాలంటే మొట్టమొదట మన హృదయాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి? మనము ఆయన నాయకత్వానికి అప్పగించుకోవాలి, ఆయన ఆధీనానికి అప్పగించుకోవాలి. దేవుడు మనకు ఏర్పరిచిన శ్రేష్టమైన దేశం ఉన్నది మనకు. వారికి యోర్దాను దాటితే ఒక దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి దేవుడు ఎలా ఏర్పరిచాడో, మనము ఇవన్నీ విడిచిన తర్వాత మనకు ఒక దేశము, అది పరలోక దేశం. మనం ఎప్పుడు పాడుకుంటుంటాము, ఆ దేశాన్ని గురించి ఆనందిస్తుంటాం, ఆ దేశాన్ని గురించి మనము ఎప్పుడు ప్రభువును స్తుతిస్తూ ఉంటాం. ఆ దేశాన్ని ఒకరోజు స్వాధీనపరచుకొనబోతాం మనం. అది ఎప్పుడంటే యోర్దాను దాటితేనే. అది ఎలా దాటగలుగుతాం? సిద్ధపడాలి, మన మనసును సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు ఆ నాయకత్వానికి అప్పగించుకోవాలి. దేవుని ఆధీనములో మనం ఉండాలి. ఎవరు నడిపిస్తారు మనలను? మనకు మనమే వెళ్ళలేము. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. ఆ మార్గమే ప్రభువు. యోహాను సువార్త 14వ అధ్యాయములో ఆ మార్గమే ప్రభువు. ప్రభు మార్గానికి వస్తేనే, ఆయన సత్యానికి మనం అప్పగించుకుంటేనే, ఆయన జీవాన్ని మనం పొందితేనే తప్ప అక్కడికి చేరలేం మనం. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు యెహోషువ నాయకత్వానికి అప్పగించుకోవాలి. యెహోషువ ద్వారా దేవుని నడిపింపునకు వారు లోబడి ఉండాలి. అప్పుడే వారు దాటగలుగుతారు. అలాగూ తమ మనస్సును సిద్ధపరచుకోవాలి. యెహోషువ కంటే పెద్దవారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, బలవంతులు ఉన్నారు.
ఇప్పుడు ఎవరైనా తిరుగుబాటు చేసి ఈయనని మనల్ని నడిపించేది మాకు తెలియదా, మేము దాటలేమా అనుకుంటే మోసపోతారు. అలాగూ మోసపోయారు కొందరు మోషేను ఎదిరించి. సంఖ్యాకాండం 16వ అధ్యాయములో కోరహు, దాతాను, అభిరాములు అలాగెదిరించి మోసపోయారు, పాతాళములో నేరుగా దిగిపోయారు. కనుక ఎప్పుడైనా దేవుని నడిపింపునకు తిరుగుబాటు చేయకూడదు. మనం దేవుని ఆత్మ నడిపింపు నేరుగా మనకు ఆ నడిపింపు రాకపోయినా దేవుడు మన పైన నాయకులను ఏర్పరిచాడు. దేవుడు మనకు తన పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. నీ వాక్యము నా త్రోవకు వెలుగును అన్నాడు. ఆ వాక్యము పాదములకు దీపము, త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. నడిపించడానికి దేవుని వాక్యం ఉన్నది. దేవుడు మన పైన ఏర్పరిచిన నాయకులు ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా ఆ నడిపింపులో మనము మన విశ్వాస జీవితాలను కొనసాగించాలి. ఇది మొదట మనము సిద్ధపరచుకొనవలసిన మన హృదయము. ఇలాగూ సిద్ధపరచుకుంటేనే తప్ప మనము దాటిపోలేము. రెండవది, వారు ఇప్పుడు ఏం చేయాలి? 3 దినములలోగా అన్నాడు. తడువు లేదిక. 3 దినములలోగా ఒక నిర్ణీతమైన సమయాన్ని దేవుడు ఏర్పరిచాడు. తీరికగా నేను వెళ్తాను, ఇంకా టైం ఉన్నది కదా అనుకునే ప్రసక్తి లేదు. ఇంకా టైం ఉన్నది కదా, 12:30 కదా అని 12 దాకా ఇంటిలోనే ఉంటే ఎలా వస్తారు చెప్పండి? చాలామంది ముందుగా రావడానికి ఇష్టపడరు. అక్కడ పోయి 15 నిమిషాలు నిలబడదాం, కూర్చుందాం అనుకునే మనస్తత్వం ఉంటే ప్రభు పనులలో చాలా ధన్యులవుతారు. ఆఫీస్కి ఎలా వెళ్తారండి? 5 నిమిషాల ముందే వెళ్తారు, 10 నిమిషాల ముందే వెళ్తారు చాలామంది. భయం వారికి, లేట్ అయిపోతామేమో, లేట్ అయితే మళ్ళీ తొందరలు జరుగుతాయి. ఇలాంటి భయము లోక విషయములలో ఉన్నట్లుగా దేవుని ఆత్మ సంబంధమైన వాటి యందు మనం ఉంచుకుంటే చాలా ధన్యులమవుతాం. మనకు తెలుసు ఈ సమయానికి వెళ్తే నేను ఈ సమయానికి చేరుకుంటాను. అది లేట్ అయిపోతుంది, ప్రతిసారి అదే జరుగుతున్నది. మరి దానికి పరిష్కారం ఏంటి? కొంత ముందు వెళ్ళాలంటే ముందు లేవాలి, ముందు సిద్ధపడాలి, ప్రయాణం చేయాలి. ఎవరి కొరకు ఇది? దేవుని సన్నిధిలో నేను కనబడడానికి, దేవుని సన్నిధిని నేను అనుభవించడానికి, దేవుని సన్నిధిని నేను ఆరాధించడానికి. ఎవరి కొరకు కాదు, ప్రభు కొరకు, ప్రభు నిమిత్తం. నీవు చేయగలిగిన ఈ చిన్న పనిని నమ్మకంగా చేస్తే ఎంత ధన్యులమవుతాం. చిన్న పనులు ఇవి, అసాధ్యమైనవి కావివి, సాధ్యమైనవే. ఈ సాధ్యమైన వాటిలోనే అలవాటు చేసుకుంటూ ఉండాలి. అసాధ్యమైనవి కూడా దేవుడు మనకు సాధ్యం చేస్తాడు. సాధ్యమైనవే మనము ప్రయాసపడకపోతే అసాధ్యమైనవి ఎలా సాధ్యం చేస్తాడు చెప్పండి? నీకు ఇదే సాధ్యం కాదురా, నీకు అసాధ్యమైనది ఎలా సాధ్యం చేస్తాను? ఊరుకోమంటాడు. నీకు సాధ్యం కాదు, ఊరుకో అంటాడు. సాధ్యపరచుకోవాలి, ప్రయాసపడాలి ప్రభు కొరకు. కనుక వారు త్వరపడాలి అన్నాడు. వారు పస్కా భుజించేటప్పుడు కూడా ఇదే మాట ఉన్నది, త్వరపడుతూ వారు తినాలి అన్నాడు. 12వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను అన్నాడు. త్వరపడుచు. దేవుని ఏర్పాటు అలాగుండు. త్వరపడాలి, తడువు చెయ్యొద్దు. ఇంకా సమయం ఉన్నదిలే అనుకోవద్దు. మోసపోతాం అందులో. ఏమైతుందిలే అనే తిరుగుబాటు హృదయం ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. ఆనాడు నష్టపోయారు, ఈనాడు నష్టపోతారు. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా చాలామంది తిరుగుబాటు చేశారు. మన్నా కురుస్తుంది అన్నాడు, ఏనాటి బత్తెం ఆనాడే సమకూర్చుకోవాలన్నాడు. వారు ఎంత సమకూర్చుకోవాలో చెప్పాడు, కానీ వారంతా వెళ్ళి
అంతకంటే ఎక్కువ సమకూర్చుకున్నారు. రేపటి కొరకు అది పురుగు పట్టిపోయింది. విశ్రాంతి దినాన వెళ్ళకూడదు, ఏమి దొరకదంటే ఆ రోజు కూడా వెళ్ళి సమకూర్చుకోవడానికి చూశారు, ఏమి దొరకలేదు. ఇలాంటి తిరుగుబాటు హృదయం, ఇలాంటి తిరుగుబాటు, అవిధేయత, ఇవన్నీ మానుకోవాలి. దైవ సన్నిధిలో మనకు పాఠాలు అందుకే ఉన్నాయండి, విని విడిచిపెట్టడానికి కాదు. నా స్వభావం, నా మనస్సు, నా హృదయాన్ని నేను మార్చుకోవాలి. వారు త్వరపడాలి. అయ్యో 3 రోజులు ఉన్నది, 3 రోజుల్లాగా వెళ్ళాలి, అన్నీ సర్దుకోవాలి, సరి చేసుకోవాలి. రేపు ప్రయాణం ఉన్నదనుకోనండి, వారం రోజుల ముందటి నుండి సిద్ధపడుతూ ఉంటారు. కొందరు సోమరులు రేపు ఉన్నదంటే ఈ రాత్రి వరకు సిద్ధపరచుకుంటూనే ఉంటారు. అక్కడికి వెళ్ళినాక నాకు ఇది రోజులేదు, అది లేదు, అయ్యో నేను ఇది మర్చిపోయాను, అది గొప్పతనం అనుకొని చెప్పుకుంటారు. కానీ వినేవారు అపహసిస్తారు, ఏంట్రా సోమరి ఉన్నట్లున్నాడని. విశ్వాసులు చురుకుగా ఉండాలి. హెబ్రీ స్త్రీలు ఎలాగున్నారు? చురుకుగా ఉన్నారు. చురుకుదనం ఉండాలి. సోమరితనము విశ్వాస జీవితానికి పనికిరాదు. అక్షరార్థంగా కూడా సోమరులంగా ఉంటే చాలా నష్టాలు కలుగుతాయి మనకు. శరీరరీతిగా, ఆత్మీయ స్థితిలో కూడా సోమరులంగా ఉంటే నష్టపోతాం. కనుక వారు త్వరపడాలి. ఎక్కడ? ఆ రాజ్యములో దేవుడు వారికి స్వాధీనపరుచుకొనబోయే ఆ దేశాన్ని చూడాలనే ఆశ. ఎప్పుడు త్వరపడుతుందండి? లోపల సంతోషం ఉండాలి. ఎలాంటి సంతోషం? నేను ఇంతకాలము నేను కనిపెట్టిన ఆ దేశాన్ని నేను చూడబోతాను. ఇప్పుడు 40 సంవత్సరాలు ఈ ప్రయాణములో ఎన్ని శ్రమలు అనుభవించానో ఇవన్నీ తీరిపోతాయి నాకు. ఇక నేను ఒక పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను వెళ్ళబోతున్నాను. అది దేవుడు వాగ్దానము చేసిన దేశం. అది చూచి వచ్చారు కొందరు. 14-12 మంది వెళ్ళొచ్చారు. 2 దాన్ని సమర్థించారు. 10 మంది ఏడ్చారు. ఏడ్చిన వారంతా తెగులుతో చచ్చిపోయారు. వారిని అనుసరించిన వారు కూడా చచ్చిపోయారు. ఆ మాటలు నమ్మి తమ హృదయంలో సంతోషంగా ఆ దేశము కొరకు ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు ఏం చేయాలి? త్వరపడుతూ ఎప్పుడు వెళ్తామా. ఈ పిల్లలు ఉన్నారు చూడండి, చిన్నప్పుడు మా పరిస్థితులు కూడా అలాగే. ప్రతి ఒక్కరు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్తామంటే ప్రతిరోజు వారు అడుగుతూ ఉంటారు, ఇంకెన్ని రోజులు ఉన్నది, ఇంకెప్పుడు వెళ్తాము. ఆశ చూడండి, పసిపిల్లల హృదయం ఎంత యథార్థమైనది, ఎంత సంతోషకరమైన. అందుకే ఇలాంటి వారిదే ఏమన్నాడు? దేవుని రాజ్యం అన్నాడు. దేవుని రాజ్యము కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని పనుల కొరకు అలాంటి ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంటే ఇలాంటి ఆశలే. ఏదో లోక సంబంధమైన ఆశలు కలిగి దేవుడు నన్ను తృప్తిపరుస్తాడు అనుకుంటే మోసపోతా. దైవికమైన ఆశలు, మనకు ప్రయోజనకరమైనవి, దేవుడు ఏర్పరిచిన వాటిని ఆశించి పొందడం, వాటిని తృప్తిపరుస్తాడు దేవుడు. కనుక వారు త్వరపడుతూ వెళ్ళాలి. 3 రోజుల్లోగా టైం ఇచ్చేశాడు. అది దాటకూడదు. మనము కూడా దాటిపోవాలి. దేవుడు సమయం ఏర్పరిచాడు. ఈ సమయాన్ని ఒక దినాలుగా మనకు చెప్పలేదు కదా, సూచనలు చెప్పాడు, సమయాన్ని చెప్పాడు, సూచనలతో చెప్పాడు, కానీ ఒక డేట్తో చెప్పలేదు. కాలములు సమయములు నేను ఎరగను అన్నాడు. ఫలాని రోజు నేను వస్తానని చెప్పను, కానీ మీకు సూచనలు చెప్తాను నేను. ఆ సూచనలు చూసే జ్ఞానము మీరు కలిగి ఉంటే, వాటిని ఎరిగిన జ్ఞానం మీరు కలిగి ఉంటే సిద్ధపడాలి. సూచనలు కూడా తెలుసుకునేటంత జ్ఞానము మనం సంపాదించుకోవాలి. యేసు ప్రభు ఏమన్నాడు? నేను వస్తాను మళ్ళీ అన్నాడు. ఆ విశ్వాసం కలిగి ఉండాలి ప్రతి విశ్వాసి. ఏమో అనుకుంటే ఇంకా నీవు విశ్వాసములో స్థిరపడలేదు, సందేహం ఏం లేదు. ఎవరైనా అనుకుంటారా యేసు ప్రభు వస్తాడు అనే మాటకు ఏమో అనే ప్రశ్న ఎవరిలోనైనా ఉన్నదా? అట్టివారు ఇంకా విశ్వాసములో స్థిరత లేదు. విశ్వాసములో ఇంకా చాలా బలపడాలి, చాలా బలహీనులమని ఒప్పుకోవాలి.
మొట్టమొదట మనకుండవలసిన అతి శ్రేష్టమైన నిరీక్షణ ఏంటంటే ప్రభు వస్తాడు. ఆ ప్రభు వస్తాడు, మమ్మను తీసుకొని వెళ్తాడు, లేక నేను వెళ్తాను ప్రభువుతో ఉంటాను. ఈ రెండు నిరీక్షణలు, ఈ రెండు విశ్వాసమైన శ్రేష్టమైన విషయాలు మనం ఎల్లప్పుడూ మన హృదయములో కలిగి ఉండాలి. ఇట్టి ఆశతో మనము కనిపెట్టుకొని త్వరపడుతూ ఉండాలి అనేది మనము ఆలోచన చేసుకుంటాం. స్వాధీనపరుచుకొనబోయే దేశాన్ని గూర్చి చూచి వచ్చిన వారు ఉన్నారు, చెప్పిన వారు ఉన్నారు. మనకిప్పుడు దేవుని వాక్యము తేటగా చూపిస్తుంది ఆ దేశం ఎలాంటిదో. పరిశుద్ధాత్ముడు అక్కడ నుండే దిగి వచ్చాడు కదా. పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుండి వచ్చాడు? అక్కడి నుండి వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అక్కడి నుండే వచ్చాడు. నేను పరలోకము నుండి దిగి వచ్చిన వాడను అన్నాడు. ప్రభు చెప్పాడు మనకు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు తెలియజేస్తున్నాడు ఆ దేశాన్ని గురించి. ఆనాడు యెహోషువ, కాలేబులు ఇద్దరు చెప్పారు ఆ దేశాన్ని గురించి కదా, చూసి వచ్చారు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమును గూర్చిన వార్త తెలియజేశాడు 3.5 సంవత్సరాలు. ఆ తర్వాత సంవత్సరాల తరబడి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా మనకు ఆ దేశాన్ని గూర్చి బోధిస్తున్నాడు. మనకు పూర్తిగా అర్థమై ఉండాలి పరలోక రాజ్యం ఎలాంటిదో. ఎంతకాలం మనం వాక్యాన్ని వింటున్నాము, ఎంతకాలం మనము దేవుని వాక్యం మీద ధ్యానము, శ్రద్ధ కలిగి ఉన్నాము. ఎప్పుడైనా మన హృదయము ఉప్పొంగిపోయిందా పరలోక రాజ్యమును గురించి? పాటలే పాడుతున్నామా? ఆ పాటల్లో అర్థం తెలియకుండా కేవలం మ్యూజిక్, ట్యూన్ మీద మాత్రమే ధ్యానం ఉంచి ఆ పాటలను పాడి మర్చిపోతున్నామా? అందులో భావాన్ని ఎరిగి నిజముగా పరలోక రాజ్యము ఇలాంటిదా అనే సంతోషం మన హృదయంలో కలిగి ఉంటే, నేను ఎప్పుడు చూస్తానో, ఎప్పుడు ఆ భాగ్యము మాకు దొరుకుతుందో అనే హృదయములో అది ఉంటే ఇక త్వరపడతాం. మనం త్వరపడతాం. త్వరపడే మనసు ఎప్పుడు వస్తుందంటే మన హృదయములో ఆశ ఉండాలి. అందుకే వారి హృదయములో ఆశ ఉన్నదా అనే విషయాన్ని దేవుడు పరిశీలించుతూ ఉన్నాడు. త్వరపడమన్నాడు. వారు త్వరపడి 3 దినములలోగా వారు దాటాలి. మనం ఈరోజు త్వరగా ముగించుకోవాలి కనుక సిద్ధపడడం అనేది ఇంకా మిగిలిన సబ్జెక్టే మనకు. మరొకసారి సిద్ధపడుట, ఎలా సిద్ధపడాలి మన ఆత్మీయ జీవితంలో అనే విషయమే చాలా ప్రాముఖ్యమైన అంశం. అది మనకు, మనము పరలోక రాజ్య నివాసులం. మనము దాటబోతాం. దాటిపోయి స్వాధీనపరుచుకునే దేశము శ్రేష్టమైన దేశం. అది స్వాధీనపరుచుకోవడానికి వారు సిద్ధపడాలి, ఆహారమును సిద్ధపరచుకోవాలి అన్నాడు. దాటాలి అన్నాడు ఒక మొదటి స్టెప్, త్వరపడాలి అన్నాడు రెండవ స్టెప్. అది మూడవది సిద్ధపడాలి. 2 మాటలు కొంత మట్టుకు మనం ఆలోచన చేసాం. మూడో విషయాన్ని మళ్ళీ వచ్చేసరి మనము ఆలోచన చేద్దాం. కానీ ఇంతవరకు విన్న వాటిని చాలా శ్రద్ధగా ఆలోచన చేయండి. ఆ కోణములో ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ మనము ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. యెహోషువ గ్రంథము నుండి ఇశ్రాయేలు ప్రజలు మీరు వారి కొరకు ఏర్పరిచిన దేశము వారు స్వాధీనపరచుకోవాలి. వారికి ఆజ్ఞాపించారు. వారు యోర్దాను దాటాలి. త్వరపడుచు 3 దినములలోగా వారు దాటాలి. ఆహారమును సిద్ధపరచుకోవాలి. ఈ 3 మాటలు నేడు మాకు ధ్యానములోనికి తీసుకొచ్చావు.
ఆత్మీయమైన సంగతులను మేము గ్రహించడానికి మీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇంకా కొంత ధ్యానములో మేము సిద్ధపడే విషయములో ధ్యానించుటకు సహాయము చేయండి. ఈరోజు సమయం కొంత మాకు తక్కువగా ఉన్నందున ముగిస్తున్నాం. ప్రభువా, కనికరించండి. విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకొని మీ వాక్యము చేత బలపడుతూ ఉజ్జీవంగా మేము ఎదుగునట్లు కృపను అనుగ్రహించండి. అందరిని దీవించండి, మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. వారమంతా తమ తమ పనులలో అందరికీ తోడై ఉండండి. జరిగే కూడికల్లోనూ మీ కృపను అనుగ్రహించండి. అన్ని విషయాల్లో మహిమ పొందండి. ఇప్పుడు తిరిగి వెళుచున్న ప్రయాణాల్లో తోడయుండి క్షేమముగా తమ తమ గృహాలకు నడిపించుమని, దీవెనలతో పంపుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు వచ్చువేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. యేసు వచ్చువేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. సిద్ధమేనా ఇంకనైనా సంధింప యేసురాజుని త్వరపడుమా. సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. సిద్ధిలలో నూనెను సిద్ధముగా చేసుకో. సిద్ధిలలో నూనెను సిద్ధముగా చేసుకో. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. వందనాలు.